ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ఒకటే ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు, నువ్వు ట్రాన్స్జెండర్ కాదు అని పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్. మరి ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు? నేను చెప్పాను వాళ్ళకి మెడికల్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. బట్ ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళు, సో మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగిటివిటీ అనేది తీసుకొచ్చింది. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేను ఎంత ఫేమస్ అవుతాను నాకు తెలియదు కదండి అప్పుడు. అది ఇప్పుడు కాదండి, 7 years బ్యాక్. అది 7 years బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు ఎలా ఉన్నానేది చూడాలి. ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్ లో నేను అప్పటికి నేను ఫేమస్ కాలేదు, ఎవరికి తెలియదు. అంకితా నాయుడు అంటే 0. ఇప్పుడంటే ఒక 10 మందికి తెలిసేమో. చాలా మంది తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను. సో ఒక ప్లాట్ఫామ్ కి వచ్చేసాను, మారాను. ఆ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఓపెనింగ్స్ అని, ఈ యూట్యూబ్ అని, దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మేకప్ వేసుకుంటారా? లేదండి, అసలు మేకప్ లిప్స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఎందుకు జిగ్జిగేమంటారు ఇన్స్టా రీల్స్ లో? ఏమైనా ఫిల్టరా? అది మీరు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు. అవును, ఇందాక మా ఊరు కూడా చెప్తే నేను అదే అడిగాను. మేకప్ ఏమి వేసుకోనండి. మీరు ఇంతే వైట్. యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్స్టాలో రీల్స్, మళ్ళీ డాన్స్లు, ఇన్స్టాలో వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా మళ్ళా? నేనేమనుకుంటున్నానంటే నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళే మనల్ని తీసుకుంటారు, నేను అనుకోవడం అయితే. బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నాను, అందరూ కాదు, కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్ని, నేను కమ్యూనిటీకి అది చేస్తా ఇది చేస్తా అనేవాళ్ళు, ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఒక స్టెప్ ఎక్కినప్పుడు అది ఇంకొక 10 మందికి పునాది అవుతుంది. ఇప్పుడు ప్రియాంక గారు వెళ్ళారు, దాని తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను, నేను కూడా వెళ్ళుంటుంటే ఇంకో 10 మందికి అది పునాది అయ్యేది. సో ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్ని, నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఇలా ఈ రోజు లాగడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ ని మీరు బేస్ చేసుకుని వెళ్ళే టైంకి మీరు ఇది చూపిస్తే మిమ్మల్ని ఏమనుకుంటారు? నేను అడిగే క్వశ్చన్ వాళ్ళకి, ఇప్పుడు నా వీడియో చూపించారు, నా వీడియో ద్వారా ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, వాళ్ళకి తీసుకోవాలనిపిస్తుందా? మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు. మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు. తనకు రాని ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. అది యాక్టివిస్ట్ గా చేసే పని. ఆవిడ చెయ్యలేదు. నాకేమనిపించిందంటే వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు. ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారు వచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇదే విషయం మీద ఆవిడ కూడా చాలా సార్లు టార్గెట్ చేశారు. తిను జబర్దస్త్, లేడీ ఆర్టిస్ట్, వీళ్ళు మాకన్నా వెనకాల వచ్చి మా తెలివి, అది మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు ఎదగలేదంటే అది మీకున్న మైండ్ సెట్. అది మేము ఎదిగాము అంటే మాకు దేవుడిచ్చిన అదృష్టం ఇది. నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకి లాగితే, నువ్వు ఒక్క స్టెప్ కిందకి లాగావు, భగవంతుడు నాకు 100 మెట్లు ఇస్తాడు. నేను అది ఆవిడకి స్ట్రైట్ గానే చెప్తున్నాను. ఏదో ఒక రోజు రివీల్ కూడా చేస్తా. ఆవిడ నన్ను అన్నారు, నేను ఇంకా అమ్మాలా, నీ వీడియోస్ ఉన్నాయి అమ్మాలంటే అమ్ముకో, నువ్వు ఒక్క పూట హ్యాపీగా తింటానంటే నా పాత వీడియోలన్నీ అమ్ముకో అని చెప్తున్నా. నేను ఇంత తెలిసిన మనిషిని ఈ రోజు నా వీడియోస్ అంటున్నానంటే మీరు నా మనసు ఎంత బాధ అనిపిస్తే నేను ఇలా బోల్డ్ గా మాట్లాడుతున్నాను. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు అసలు యాక్టివిస్టే కాదు. అంటే ఎవరైతే నా వీడియోస్ ని పంపించారో వాళ్ళకి చెప్తున్నాను. నీకు తెలుసు డెఫినెట్లీ ఒకరు కాదు, 2 ఉన్నారు. ఆ సెట్ లో ఒక ట్రాన్స్ ఉంది, ఈ బయట నుంచి యాక్టివిస్ట్, ఈ యాక్టివిస్ట్ వెళ్ళి ఆ సెట్ లో ఉన్న ఆవిడకి పంపించింది. ఆ సెట్ లో ఆ పర్సన్ చూపించారు. సో రీసెంట్ కూడా నేను ఇంటర్వ్యూలు చూశాను, వాళ్ళే మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాను కదా, ఎదిగే వాళ్ళు డెఫినెట్లీ ఎదుగుతారు ప్రియాంక సింగ్ లాగా.
ఎందుకంటే ఆవిడ పెద్ద కమ్యూనిటీ గురించి బ్యాడ్‌గా మాట్లాడరు. మాట్లాడితే నేను కమ్యూనిటీ అని ఎక్కడా చెప్పదు. ఆవిడ చేసే పని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తది. నలుగురికి ఇన్‌స్పైర్‌గా మాట్లాడతారు. వీళ్ళు అలా కాదు. చేసేది ఉండదు, చెందేది ఉండదు. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. రేపు ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ మాట్లాడినా కూడా నాకు హ్యాపీయే. ఇలాగైనా రేపొద్దున్న ఎక్కడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి ఈ వీడియోస్ గురించి మాట్లాడినా ఓకే వాళ్ళందరికీ అర్థమవుతుంది కదండి. సో ఈవిడకంటూ ఒక పాస్ట్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఈవిడ ఫుల్లీ ఫీమేల్. సో మనకి నో ప్రాబ్లం అని వాళ్ళకు కూడా అర్థం కావాలని నేను ఓపెన్ అప్ అవ్వడానికి ఐ డ్రీమ్కి అయితే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఇదే చెప్పాలనుకుంటున్నారు మీరు కెమెరాకి. థ్యాంక్ యూ సో మచ్ అంకిత గారు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, మీ బ్రేకప్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు, మీ జర్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్, కానీ అవన్నీ అంతే, మన లెసన్స్ అవి. బట్ ఏదో రోజు మన సక్సెస్ అవుతారు, అవ్వాలని, మీ లైఫ్ లో మంచిగా ఉండాలని, ఇంకా బాగా ఉండాలని, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ లో ఒక మంచి ఆపర్చునిటీ, అంటే మీ ముందు మాట్లాడే ఒక మంచి టైం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.